హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మనం కర్డ్ రైస్ చేసుకుందాం. పెరుగన్నం ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటే ఎలా చేయాలా ఏంటి అని చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఫ్రూట్స్ చూపించిన కదా, మనకాడ ఏ ఫ్రూట్స్. నేనైతే ద్రాక్ష, దానిమ్మ, యాపిల్ అయితే తీసుకున్నానండి. ఇంకా ఇది పోపుకి అయితే నేను ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, తిరువాత గింజలు, ఇంకా జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటే బాగుంటాయండి. నేను ఏమేమి పచ్చిమిర్చి అయితే వేసినానండి. పచ్చిమిర్చి వేసినాక కొంచెం తర్వాతకి కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిపోయినాక ఇంకా జీడిపప్పు అండి, కాజు అయితే తీసుకోండి. జీడిపప్పు కానీ వేసేసినాకండి మంచిగా గోల్డెన్ కలర్ అయితే రావాలా మొత్తం. తర్వాత అంతా నేనైతే దీనికోసం పెరుగు అయితే ఇంట్లోనే పేరబెట్టుకున్నానండి. పెరుగు అయితే పేరినాక నేను అన్నం చల్లారి తీసుకొని ఎంత పెరుగు అయితే మనకు అవసరమో అంత పెరుగు దీంట్లో వేసినానండి. పెరుగు కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎక్కువ పైన టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, మన అన్నంలోకి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాక ఇవి దానిమ్మ గింజలు అయితే వేసుకున్నానండి. యాపిల్ ఒక బౌల్ అయితే వేసినానండి కట్ చేసి. ద్రాక్ష కానీ సన్నగా కట్ చేసి పెట్టి అవి ఒక బౌల్ వేసుకున్నానండి. మొత్తం కలిపేసుకొని బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పెట్టుకున్న పోపు అయితే ఉంది కదా, అది దీంట్లో వేసేస్తున్నానండి. కొంచెం చల్లారిన ఏం పర్వాలేదండి, బాగుంటుంది. ఇంకా పెరుగన్నం అయితే ప్రిపేర్ అయిపోయినట్టు అండి. కొంచెం పైనుంచి కొత్తిమీర వేసేసుకోండి. యమ్మీ పెరుగన్నం అయితే రెడీ అయిపోయినట్టే అండి. బాగుంటుంది, ఎండల కాలం చల్లగా ఉంటుంది. మొత్తం కలిపేసినాక ఇక ఫుల్ ప్రాసెస్ అయితే ప్రిపేర్ అయినట్టే అండి. ఇంకా నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. మేమైతే తిన్నాక నేను వాయిస్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహాలక్ష్మి బ్లాగ్స్ అండి.